అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. వ్యర్థ వాదనల నడుమ సువార్త సునాదాలను ప్రతిధ్వనించిన పవిత్ర దేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. ఊటగా రక్తంబు కారుచునుండు బల్లెపు ప్రక్కపోటు, మాటి మాటికి చూడ దుఃఖము మరలునే తల మీద ముండ్ల కిరీటమా, ఇతనికి వాటమా. యోధులు మోటులై బాహాటమునని పాటులను ఘాటముగ చేసిరి, చూడరే క్రీస్తుని చూడరే. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన ఆశీస్సులు. రోమాపత్రిక తొలి అధ్యాయం 6వ భాగాన్ని ఈవేళ మనం అధ్యయనం చేసుకుంటున్నాం. రేపటితో ఈ మొదటి అధ్యాయాన్ని మనం ముగించుకుంటామని నేను అనుకుంటున్నాను. ఈవేళ కూడా కొన్ని వచనాలను మాత్రమే మనం అధ్యయనం చేద్దాం. గ్రీకు, రోమా, ఐగుప్తు తాత్విక చింతనలను, అలాగే గ్రీకు, రోమా, ఐగుప్తు అనైతిక చర్యలను, వాటి ప్రభావం రోమా సంఘం మీద ఎలా ఉన్నది, వీటిని మనం అధ్యయనంలో ప్రస్తావన చేసుకుందాం. రోమాపత్రిక తొలి అధ్యాయం నిన్న ఎక్కడైతే మనం ఆపామో దానిని మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసుకొని అధ్యయనాన్ని కంటిన్యూ చేసుకుందాం. 20వ వచనం జస్ట్ గుర్తు చేయడానికి మాత్రమే. ఆయన అదృశ్య లక్షణాలు అంటే ఆయన నిత్య శక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు సృజించబడిన వస్తువులను గురించి ఆలోచించటం ద్వారా తేట పడుతూ ఉన్నందున వాళ్ళు నిరుత్తరులయ్యారు. సృష్టి, సృష్టము ఈ రెండింటికి సంబంధించిన విశ్వాసము, ఆరాధన ఇవి ఈనాటి ప్రధానమైన అంశాలు. ఈ విశ్వాస ఆరాధనలు ఎలాగూ అపభ్రంశమయ్యాయి, అది కూడా ఇవాల్టి అధ్యయనంలో మనం ప్రస్తావన చేసుకోబోతూ ఉన్నాం. సో 21వ వచనం నుండి ఇవాల్టి అధ్యయనం ప్రారంభమవుతుంది. 21 నేను చదువుతున్నాను. మళ్ళీ వాళ్ళు దేవుడు అని తెలిసి కూడా ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు. అయితే తమ వాదాలతో వ్యర్థులయ్యారు. దేవుడు అని తెలిసి కూడా దేవునికి తగిన కృతజ్ఞతాస్తుతులను, మహిమను అందించలేకపోయారు, ఆరాధనలో సమర్పించలేకపోయారు అని చెబుతూ, కారణం ఏంటంటే వారు తమ వాదాలతో వ్యర్థులయ్యారు. 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే 20వ వచనంలో విశ్వాన్ని తిలకించడం ద్వారా, విశ్వంలో మనకు దృగ్గోచరమయ్యే ప్రతి దాని పరిణామాన్ని మనం అవగాహన చేసుకోవటం ద్వారా దానిని సృజించిన సృష్టికర్తను ప్రస్తుతించాల్సిన అగత్యాన్ని గురించి చెబుతుంది ఆ వచనం. అంటే విశ్వాన్ని చూచినప్పుడు విశ్వంలో నీ గ్రాహ్యానికి ఆవల ఉన్నవి సహితము ఒక సృష్టికర్త చేత చేయబడ్డవి అనే స్పృహ కలిగి, నీ శక్తికి మించిన దాని ఆవల ఉన్న దైవశక్తిని నీవు గ్రహించి ఆ దైవాన్ని నీవు ప్రస్తుతించాలి. నీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని గమనిస్తూ ఉన్నావు, కానీ ఆ పరిస్థితికి మూలమైన దైవిక శక్తిని ఎందుకు నీవు విస్మరించావు అని ప్రశ్నిస్తూ, దానికి కారణం వారు తమ వాదాలలో వ్యర్థులయ్యారు అని చెబుతున్నాడు. ఈవేళ ఈ వాదాలను గురించి అంటే పౌలు రోమా సంఘానికి ఈ ప్రత్యేకమైన ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్న క్రమంలో రోమాలో ఆనాడు నెలకొని ఉన్న వాదాలు ఏమై ఉన్నాయి, ఆ తర్వాత వాటి మూలాలు ఎక్కడి నుండి వచ్చాయి, వీటిని కూడా అధ్యయన కోణంలో ఒకంత మనం విశ్లేషణ చేసుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. సరే, దేవభావానికి సంబంధించి 2 ప్రత్యేకమైన అభిప్రాయాలను, తాత్విక అభిప్రాయాలను మనం తొలుత చెప్పుకొని ఆ తర్వాత మిగిలిన భావనలలోనికి మనం వెళదాం. ఒకటేమో ఫైడిజం అంటారు, రెండోదేమో ట్రెడిషనలిజం అంటారు. ఫైడిజం అనే
ఆ పదానికి, ఆ ప్రత్యేకమైన పదానికి స్పష్టమైన తెలుగు పదం లేదు. నేను గూగుల్ చేసి వెతికినా కూడా ఆ ఫైడిజం అనే దానికి సరైన స్పష్టమైన తెలుగు పదం లేదు. అంటే తత్వానికి తర్కానికి అతీతమైన నమ్మిక, తర్కానికి తత్వానికి అతీతమైన దేవ నమ్మికను ఫైడిజం అన్నారు. రెండవది ఏంటంటే ట్రెడిషనలిజం, అంటే సంప్రదాయవాదం. తరతరాలుగా వస్తున్న దేవ భావనకు సంబంధించిన సంప్రదాయవాదం, అభ్యాసమతము అని అంటానే నేను, అలాగా మనం దీనిని పేర్కొనవచ్చు. కనుక తర్కానికి తత్వానికి అతీతమైన విశ్వాసానికి చెందిన ఫైడిజం, అలాగే తరతరాల సంప్రదాయాన్ని అనుసరించిన దేవ భావనకు సంబంధించిన ట్రెడిషనలిజం, సంప్రదాయ తత్వం, ఈ రెండు కూడా దేవతత్వానికి మూలమైన వాటిగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ వాదనలను గురించి, అంటే దేవ సంబంధిత వాదనలను గురించి కొన్ని విషయాలను మనం అధ్యయనం చేయటానికి ఒక 4 ప్రత్యేకమైన అంశాలను కూడా మనం విశ్లేషణపూర్వకంగా చెప్పుకోవాలి. మతము, తత్వము, శాస్త్రము, మానవత్వము. తత్వంలో తర్కం కూడా ఏమిటి ఉంటుంది, అందుకనే తర్కాన్ని నేను వేరుగా చెప్పలా. మతము, తత్వము లేక తర్కము, శాస్త్రము, మానవత్వము, ఈ 4 ప్రధానమైన విషయాలు. ఇది వాదనలు, అంటే దేవ సంబంధిత వాదనలు లేక దేవ సంబంధిత అవగాహనలు అందాం. వాదనలు అనే మాట కొంచెం ప్రతికూలంగా ధ్వనిస్తుంది కనుక దేవ సంబంధిత అవగాహనలు అని అందాం. తొలుత మతం, ఆ తరువాత తత్వము లేక తార్కికము, తరువాత శాస్త్రము, మళ్ళీ ఫైనల్గా మానవత్వము. ఈ 4ంటిని మనం అధ్యయనం చేసుకోవాలి. సో మత ఆవిర్భావాన్ని మనం మనసులో పెట్టుకుందాం. మతాన్ని గురించి అంటే తొలుత మతమే దేవుణ్ణి పరిచయం చేసింది కనుక, దేవుణ్ణి పరిచయం చేసింది తొలుత మతమే కనుక, అంటే మతానికి పూర్వము దేవ పరిచయం లేదా అని అంటే అంత లోతుల్లోనికి నేను వెళ్ళటంలా. దేవభావనే తొలుత ఉన్నది. దేవభావన అనంతరం అది వ్యవస్థీకృతమై మతంగా పరిణామం చెందింది అని చెప్పుకుందాం. ఇంకా అంతకంటే లోపలికి మనం వెళ్ళొద్దని నేను అనుకుంటున్నాను. సో మతం దైవాన్ని పరిచయం చేసే క్రమంలో మానవ బలము, మానవ బలహీనత, ప్రాకృతిక బలము, ప్రాకృతిక బలహీనత, మార్మిక బలము, మార్మిక బలహీనత, ఈ 3 కూడా దానిలో ఇమిడి ఉండటాన్ని మనం చూస్తాం. మానవ బలము, మానవ బలహీనత, ఆ తర్వాత ప్రాకృతిక బలము, ప్రాకృతిక బలహీనత, మళ్ళీ మార్మిక బలము, మార్మిక బలహీనత. ఈ 3 విషయాలని మళ్ళీ మనం ఉప అంశాలుగా మనం అధ్యయనంలో ప్రస్తావన చేసుకోవాలి. సో మానవ బలము, మానవ బలహీనత. మానవుడు మేధోజీవి అయినప్పటికీ దేహదారుఢ్య రీత్యా అతనికంటే అతని చుట్టూ ఉన్న ప్రాణకోటిలోని కొన్ని అధిక బలాన్ని కలిగి ఉండటం ద్వారా వాటికి భయపడేవాడు. సాధారణంగా మానసిక శాస్త్రం ఏమంటుందంటే భయములో నుండి తొలుత మతం ఆవిర్భవించింది అని అన్నాడు. సరే, విశ్వాస కోణంలో నుంచి దాన్ని మనం ప్రక్కన పెడితే ఈ బలహీనతలో నుంచి, అంటే మానవుడు తన భౌతిక బలహీనతకు అతీతమైన మరొక భౌతిక బలాన్ని చూచి దానిని దైవంగా పరిగణించాడు. ప్రాథమిక దశలో, ఆ ప్రిమిటివ్ దశలో అలాగూ పరిగణించాడు అని చెబుతారు. సో బలము, బలహీనత అంటే మన బలహీనతలో నుంచి బలమైన దానిని మనం దైవంగా భావించే పరిణామం అని. ఆ తర్వాత ప్రాకృతిక బలము, ప్రాకృతిక బలహీనత. ప్రకృతిని మనం స్వాధీనం చేసుకుంటూ వస్తాం. శాస్త్రం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రకృతిని సాధ్యమైనంత వరకు మన స్వాధీనంలోనికి తెచ్చుకోవటం. కానీ మన స్వాధీనానికి ఆవల విజృంభించే ప్రాకృతిక బలమున్నదే, ఆ ప్రాకృతిక బలాన్ని కూడా దైవంగానే పరిగణించడాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మార్మిక బలము, మార్మిక బలహీనత అన్నాను. ఇది కొంచెం
జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సింది. మిస్టరీ అంటే తెలిసినట్టే ఉండి తెలియదు, తెలుసుకునే కొద్దీ మరింత జటిలమవుతూ ఉంటుంది. మార్మికత తెలిసినట్లే ఉంటుంది, దానిలోనికి ప్రవేశించగలం, ప్రవేశించాక మరింత జటిలమవుతూ ఉంటుంది. అయితే మార్మిక బలహీనత, మార్మిక బలము ఏంటంటే, మార్మిక బలహీనత మనం అవగాహన చేసుకునే పరిధికి సంబంధించింది, మార్మిక బలము మన అవగాహనకు ఆవల ఉన్నది. కనుక ఈ 3 కారణాలను బట్టి ఫైడిజం కానివ్వండి, ట్రెడిషనలిజం కానివ్వండి, వీటిలో నుంచి ఆవిర్భవించినట్లుగా మనం చూస్తాం. ఇంకా ఆ దేవ సంబంధిత అవగాహనను మళ్ళీ దిగువ వచనాల్లో కూడా మనం చక్కగా చెప్పుకుందాం. 22వ వచనం, వాళ్ళ అవివేక హృదయం అంధకారమయమైనది, తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు. ఇక్కడ రోమా ప్రభుత్వ కాలం నాటి సాంస్కృతిక విశ్వాస నేపథ్యాలన్నింటినీ కూడా ఒకంత మనం తప్పగా అధ్యయనం చేసుకోవాలి. తాము జ్ఞానులమని చెప్పుకుంటూ, ఇప్పటికి కూడా గ్రీకు ఫిలాసఫీ చాలా ప్రాముఖ్యమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది. రోమియులు గ్రీకు సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నా కూడా, అంటే అప్పటి రోమా పరిపాలన రాజ్య అధికార రీత్యా జరుగుతూ ఉన్న భావజాలమంతా కూడా పూర్తిగా గ్రీకు భావజాలమే. కనుక గ్రీకు భావజాలాన్ని ప్రామాణికమైనదిగా, ప్రధానమైనదిగా ఇక్కడ అధ్యయనంలో మనం పరిగణించాలి. ఇక్కడ జ్ఞానులమని చెప్పుకుంటూ అన్నారు. సో జ్ఞానులు అనే మాట తార్కికానికి లేకపోతే తాత్వికానికి సంబంధించిన కోణంలో నుంచి మనం పరిశీలన చేయాలి. లేకపోతే జ్ఞానులు అనుకుంటున్న వారు ఎలాగూ విశ్వాసాన్ని పరిగణలోనికి తీసుకున్నారు అని. సరే, దేవ భావన అవగాహన గురించి మనం చెప్పుకుంటూ మళ్ళీ ఇక్కడ ద రిలీజియస్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, ద ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, ద సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, ఈ 3 కోణాలలో నుంచి కూడా ఈ జ్ఞానులు అనే ఈ పదాన్ని లేక ఈ భావాన్ని విశ్లేషణ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో రిలీజియస్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, రిలీజియస్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ మనందరికీ తెలుసు. మనందరం ఆస్తికులము, మనందరం విశ్వాసులం కాబట్టి దాన్ని విస్తృతంగా విశ్లేషణ చేయాల్సిన అగత్యం లేదనే అనుకుంటున్నాను. అంటే సృష్టికర్త, తండ్రి, సర్వవ్యాపితుడు, సర్వజ్ఞుడు, సర్వోన్నతుడు, ఈ పదాలన్నింటినీ కూడా మనం దైవానికి ఆపాదిస్తాం. ఇక్కడ మళ్ళీ దైవము అనే మాట సార్వత్రిక కోణంలో నుంచే మాట్లాడుతూ ఉన్నాను. ఇది ద ప్రైమరీ రిలీజియస్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అనేది. విశ్వాసం ఏదైనప్పటికీ లేక దేవ ఆరాధన ఏదైనప్పటికీ దేవత్వాన్ని లేక దేవతత్వాన్ని ఆత్మతత్వంగా, అనంతతత్వంగా, అనాదితత్వంగా, మళ్ళీ సార్వభౌమునిగా, సర్వవ్యాపితునిగా, సర్వజ్ఞునిగా, ఈ పదాలతోనే అన్ని విశ్వాసాలు దేవత్వాన్ని ప్రస్తుతిస్తూ ఉంటాయి. ఇక్కడ అంతా సారూప్యమే, ఇంకక్కడ విభేదం అంటూ ఏదీ లేదు. ప్రాథమికమైన అవగాహనలో విభేదం అంటూ ఏదీ లేదు. విభేదం వల్ల మూర్తిమత్వం దగ్గరకు వచ్చేసరికి ఉంటుంది. సరే, దాన్ని మళ్ళీ క్రింది వచనాల్లో మనం చెప్పుకుందాం. అయితే వాట్ ఈస్ ద ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, ఇది మనం అధ్యయనం చేసుకోవాలి. ఎందుకు? ఆ రోమా కాలంలో లేక పౌలు రోమాకు ఈ పత్రిక వ్రాసిన కాలంలో అక్కడ ఉన్న తాత్విక చింతనను పరిగణలోనికి తీసుకొని వాట్ ఈజ్ ద ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అని ఇక్కడ చాలా ఉంటాయి. థాలెస్ ఆఫ్ మిలెతస్ అని, మిలెతు వాడైన, మిలెతు అంటే పట్టణం మనకు తెలుసు, మిలెతు వాడైన థాలెస్ అనే అతను 7వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. అతన్ని మొట్టమొదటి ఫిలాసఫర్గా లేక తాత్వికునిగా చరిత్రకారులు పరిగణిస్తూ ఉంటారు. థాలెస్ ఆఫ్ మిలెతస్, మీరు వికీపీడియాలోకి వెళ్తే చక్కగా అతని వివరణ అంతా కూడా ఉంటుంది. ఆ తరువాత సోక్రటీస్కు పూర్వం ఉన్న అతను, ఆ తరువాతే సోక్రటీసు, అరిస్టాటిల్, ప్లేటో వీళ్ళందరూ వస్తారు. సరే, వీళ్ళందరూ
దేవ ఉనికిని అంగీకరిస్తారు, దేవ ఉనికి ఆవశ్యకతను నొక్కి చెబుతారు. కానీ మత విశ్వాసాల పరిధిలో నుంచి కాకుండా వాటికి అతీతమైన దేవతత్వాన్ని వారు నమ్ముతారు. దేవత్వాన్ని నమ్ముతారు, దేవ సార్వభౌమాధిపత్యాన్ని నమ్ముతారు, అనాది తత్వాన్ని, అనంతతత్వాన్ని నమ్ముతారు. కానీ ప్రస్తుతం లేకపోతే ఎప్పటికప్పుడు విశ్వంలో లేక భూమి మీద ఉన్న మత విశ్వాస కోణంలో నుంచి కాకుండా సార్వత్రిక కోణంలో నుంచి సర్వశక్తివంతుడైన దేవత్వాన్ని వాళ్ళు నమ్ముతారు. ముఖ్యంగా స్పినోజా అని డచ్ ఫిలాసఫర్ ఉంటాడు, అతని గురించి తర్వాత మనం చెప్పుకుందాం. ఈ అరిస్టాటిల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేవత్వాన్ని అంగీకరిస్తారు. కానీ దేవత్వానికి మళ్ళీ వారిచ్చే డెఫినేషన్స్ వేరుగా ఉంటాయి. ఆ తర్వాత ద సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఆర్ రిలీజియన్. ద సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఆర్ రిలీజియన్. ఇక్కడ సైంటిఫిక్ అన్నప్పుడు శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ దృక్పథానికి అనుబంధమైన హేతువాద దృక్పథం, లేకపోతే భౌతికవాద దృక్పథం, ఈ రెండు కోణాల్లో నుంచి కూడా మనం చూడాలి. శాస్త్రము అంటే సైన్స్. సైన్స్ ముఖ్యంగా మనం 3 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటేమో ఫిజిక్స్, రెండోదేమో కెమిస్ట్రీ, మూడోదేమో భౌతిక శాస్త్రం, బాటనీ. ఈ 3 రకాలుగా, బయాలజీ, ఈ 3 రకాలుగా మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా శాస్త్రము అనగానే ఫిజిక్సే మనకి జ్ఞాపకం వస్తుంది. సో తొలి దశలో శాస్త్రము లేకపోతే సైంటిస్టులు దేవుని ఉనికిని త్రోసిపుచ్చారు, దేవుని ఉనికి పూర్తిగా త్రోసిపుచ్చారు. కానీ ఒక సూపర్ పవర్ అనే దానిని మాత్రం దేవత్వానికి ఆవల అంగీకరిస్తూ వచ్చారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే ఆ ఆటమ్ కొలిజన్ జరిగింది కదా, ఆ గాడ్ పార్టికల్ అనేది ఆవిర్భవించింది కదా, దాని మీద ఇప్పటికి కూడా గాడ్ పార్టికల్ అనే పదం మీద వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఈవెన్ తెలుగులో కూడా ఏబీకే ప్రసాద్ అనుకుంటాను, మంచి పాత్రికేయులు, అద్భుతమైన పాత్రికేయులు, ఈనాడు పత్రిక ప్రారంభంలో వారే సంపాదకులుగా ఉన్నారు. వారు గాడ్ పార్టికల్ అనే మాటని ఇవాళ కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. మూల కణము అందామే కానీ దేవకణము అని అనొద్దు అని. అంటే శాస్త్రవేత్తలు మూల కణము లేక మూల శక్తి అనే మాటని అంగీకరిస్తారు. అయితే చాలామంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఇంక్లూడింగ్ న్యూటన్, ఇంకా చెప్పాలంటే న్యూటన్, ఐన్స్టీన్ వీళ్ళిద్దరూ కూడా దేవత్వాన్ని చాలా చక్కగా అంగీకరిస్తారు. ఐన్స్టీన్ అయితే ద గాడ్ ఆఫ్ స్పినోజా అంటారు. అంటే స్పినోజాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అని చెబుతూ ద గాడ్ ఆఫ్ స్పినోజా, దానిని నేను నమ్ముతాను అని అంటాడు. అతను ఏమంటాడంటే ప్రకృతిలో ఉన్న, పౌలు పైన చెప్పిన వాక్యానికి చాలా దగ్గరగా ఉంటుంది అది, ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని గ్రహించినప్పుడు, దాని ప్రత్యేకతను గ్రహించినప్పుడు, దాని వెనుక దాని నిర్మాణకుడైన సర్వశక్తిని మనం చూడగలుగుతాము. కనుక ఆ సర్వశక్తిని మనం ఆరాధించాలి అంటాడు. అంటే నేను టూకీగా చెబుతున్నాను. బారూక్ స్పినోజా అనే ఆ పేరు మీరు వికీపీడియాలోకి వెళ్ళి టైప్ చేస్తే, గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసిన బారూక్ స్పినోజా అనే ఆ డచ్ ఫిలాసఫర్, చాలా గొప్ప ఫిలాసఫీ ఉంటుంది, దాంట్లో తెలుస్తుంది. అంటే ఈవెన్ ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ అలాగే సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఇవి కూడా ఆ దేవత్వాన్ని అంగీకరిస్తాయి. ఇంత సార్వత్రిక అనుమతి అంగీకారము ఉన్నప్పటికీ ఎందుకు మీరు వ్యర్థులయ్యారు మీ వాదనలో అని పౌలు వాళ్ళని ప్రశ్నించడాన్ని మనం చూస్తాం. 23వ వచనం చెబుదాం. వాళ్ళు అక్షయుడైన దేవుని మహిమను మనుష్యులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగులు వంటి క్షయజీవుల ప్రతిమా స్వరూపాలుగా మార్చారు. సరిగ్గా ఇక్కడే వివాదాస్పదమైన అంశం ఇది, చాలా వివాదాస్పదమైన అంశం ఇది. వాళ్ళు అక్షయుడైన దేవుని మహిమను మనుష్యులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగులు వంటి క్షయజీవుల ప్రతిమా స్వరూపాలుగా మార్చారు. ఇక్కడ
ఫాల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్, దాన్ని మనం గమనించవచ్చు. పునరుద్ధానుడైన క్రీస్తు పట్ల పౌలు కలిగి ఉన్న ఆ అవగాహన, అది ఈ పదంలో స్పష్టంగా కనబడుతుంది. సరే, ఇప్పుడు దేవత్వ మూర్తి చిహ్నాలను గురించి మళ్ళీ అధ్యయనంలో విశ్లేషణ చేసుకుందాం. నేను ఆదికాండం అధ్యయనం చేసేప్పుడు అషుర్బనీపాల్ అనే ఒక ప్రత్యేకమైన రాజును గురించి ప్రస్తావన చేశాను. ఎందరికీ జ్ఞప్తి ఉన్నదో లేదో నాకైతే తెలియదు. మెయిన్ కాలేజెస్లో అంటే ప్రధాన దేవశాస్త్ర కళాశాలల్లో చదివే వాళ్లకు తప్పనిసరిగా ఆ పేరు గుర్తుంటుంది. అషుర్బనీపాల్ ప్రస్తుతం ఇరాక్ ప్రాంతం అతను పరిపాలన చేసింది. ఆ అషుర్బనీపాల్ అనే అతను ఒక పెద్ద లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేశాడు. అషుర్బనీపాల్స్ లైబ్రరీ అంటారు. చిత్రం ఏమంటే, గల్ఫ్ వార్ జరిగింది కదా, ఇరాక్కు అమెరికాకు యుద్ధం జరిగింది. ఆ క్రమంలో ఆ అషుర్బనీపాల్ సేకరించిన అనేక విలువైన వాటిని కూడా తస్కరించడం జరిగింది. కొన్ని మాత్రం రికవర్ అయినాయి, కొన్ని రికవర్ కాలేదు అని చెప్పేసి మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. ఈ అషుర్బనీపాల్ ఇతను దేవతలను ఈ రీతిగా వర్గీకరించాడు. ఇది పూర్వ నిబంధన కాలం, అషూరు పాలనా కాలానికి సంబంధించిన, ఇంకా సుమేరియన్, ఎకాడియన్, ఈజిప్షియన్ ఆ సంస్కృతులలో నుంచి, సుమేరియన్, ఎకాడియన్, ఈజిప్షియన్ ఈ 3 సంస్కృతులలో నుంచి దేవమూర్తులను ఇలా వర్గీకరిస్తాడు. ఇది అషుర్బనీపాల్ లైబ్రరీలో ఉన్న వివరణ. ఇది ఆకాశ దేవతలు, వాయుదేవతలు, భూదేవతలు, పాతాళ దేవతలు. ఆదికాండ అధ్యయనంలో వీటి వివరణ నేను చెప్పాను. ఆకాశ దేవతలు లేక ఖగోళ దేవతలు, వాయుదేవతలు, భూదేవతలు, పాతాళ దేవతలు, ఇలాగూ వీటిని వర్గీకరించు వచ్చాడు. ఇది మూర్తి ఆరాధనకు సంబంధించి. ఇప్పుడు మూర్తి ఆరాధన మూలాల దగ్గరికి వెళదాం. ఆత్మ ఆరాధన అంత తేలికైనది కాదు. తేలికైన అనే పదం కూడా తక్కువే. ఆత్మ ఆరాధన అనేది సాధ్యమైంది ఏం కాదు, చాలా అసాధారణమైన చర్య. ఈవెన్ ఆత్మ ఆరాధన యొక్క ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తే ధ్యానాన్ని ఆత్మ ఆరాధనలో ఒక భాగంగా మనం పరిగణించవచ్చు. ధ్యానాన్ని ఆత్మ ఆరాధనలో భాగంగా మనం పరిగణించవచ్చు. అయినప్పటికీ ఆత్మ ఆరాధనలో భాగమైన ధ్యానంలో లేక దేవ సన్నిధి ప్రక్రియలో మళ్ళీ మన కండ్ల ముందు లేక మన మనోనేత్రాల్లో మూర్తిని అలాగే ఉంచుకోవాలి అని ఇప్పటి ధ్యానకర్తలు చెబుతూ ఉంటారు. కనుక మూర్తి ఆరాధన యొక్క ప్రాధాన్యతని మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు. మనం ఇందాక ప్రస్తావన చేసుకున్న అంశాలను మళ్ళీ కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. భౌతిక బలం, మనోబలం, మార్మిక బలం అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇందాక ప్రాకృతిక బలం అన్నాము. భౌతిక బలం, మనోబలం, మార్మిక బలం. ఇవాళంటే ఏరోనాటిక్స్ బాగా డెవలప్ అయినాయి కనుక విమానం ఎక్కి వెళ్తున్నాం. ఇవాళ రాకెట్లు, ఇతర గ్రహ ప్రయాణాలు కూడా సాధ్యమైనవి. ఆ స్పేస్ ఎక్స్ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇతర గ్రహాలకు కూడా వెళ్ళే ఆ ప్రయాణాలు ఇవాళ సాధ్యమైనవి. కానీ మనిషికి రెక్కలుంటే అనే ఆలోచన రెక్కలు కలిగిన దేవతలను సృజించడానికి కారణమైంది. క్రైస్తవ విశ్వాసం కూడా దీనికి అతీతమైంది కాదు. మూర్తి ఆరాధనకు సంబంధించిన అధ్యయన కోణంలో నుంచి నేను చెబుతున్నాను. విశ్వాసాన్ని కొంచెం ఆవల ఉంచుకుందాం. ఖచ్చితంగా విశ్వాసాన్ని కొంచెం ఆవల ఉంచుకుందాం. విశ్వాసం వేరు, అధ్యయనం వేరని పదే పదే నేను మీకు చెప్తూ ఉంటాను. సో మానవ బలహీనత, మానవ బలం అని చెప్పుకున్నామే, ఆ భౌతిక బలమైన వాటన్నింటినీ కూడా దేవత లేక దేవ లక్షణాన్ని ఆపాదించిన మూర్తులుగా మనం పరిగణించడాన్ని చూస్తాం. తర్వాత మనోబలం అంటే మన భావానికి, మనోబలం అంటే మన భావనకు అతీతమైన మరొక భావన ఉంటుంది. దానిని మనం
మూర్తిగా రూపాంతరం చేసుకుంటూ ఉంటాం, లేక మూర్తి రూపాన్ని ఆపాదించుకుంటూ వస్తాం. ఎందుకు భావన అంటున్నానంటే, ఎక్కడా మనం చూడనటువంటి ఆ మూర్తులు భిన్న స్వరూపాలు కలిగి ఉండటాన్ని మనం చూస్తాం. భిన్న స్వభావాలకు సంబంధించిన భిన్న స్వరూపాలు కలిగి ఉండటం మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఇంకా నేను మిగిలిన విశ్వాసాల జోలికి వెళ్ళటంలా, ఎందుకంటే నాకు వివాదం ఇష్టం లేదు కాబట్టి మన వరకే దానిని నేను పరిమితం చేస్తూ ఉన్నాను. అంటే మన భావాలకు అతీతమైనది మానవ శిరస్సు ఉంటుంది, మృగ దేహం ఉంటుంది, పక్షి రెక్కలు ఉంటాయి. ఇలాగా అంటే ఈ సమ్మిళితమైన రూపాన్ని మనం చూస్తాం. అది ఆ మనోబలానికి సంబంధించింది. మళ్ళీ దీనిలో మార్మికత కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కలిపి మూర్తి ఆరాధనకు మూలమైనట్లుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే, మూర్తి ఆరాధన దైవ ఆరాధనలో భాగమైనప్పటికీ, చాలా జాగ్రత్తగా చెబుతున్నాను, మూర్తి స్థాపన అందాం. మూర్తి ఆరాధన కంటే మూర్తిని ప్రతిష్ఠించటం దైవ ఆరాధనలో భాగమైనప్పటికీ, మూర్తిని మించిన దేవత్వ శక్తి ఉన్నదే అక్కడ మన దృష్టిని సారించాలి అనే దృష్టి పౌల్లో ఉంటుంది. మనం మళ్ళీ కొంచెం క్లిష్టమైన అర్థం చేసుకోవడానికి చెబుతాం. ఇశ్రాయేలీల దగ్గరికే వెళదాం. క్రైస్తవ విశ్వాసానికి మూలమైన యూదీయ విశ్వాసం దగ్గరికి మనం వెళితే, మోషే ధర్మశాస్త్రంతో పాటు నిబంధన మందసాన్ని కూడా ఇవ్వటం మనం చూస్తాం. నిబంధన మందసం మీద ఆత్మదేవుని సన్నిధి నిలిచి ఉండటానికి ఆకారాలు కావాల్సి వచ్చాయి. పూర్వ నిబంధనలో కూడా నేను ఈ మాట చెప్పాను. ఆత్మదేవుని సన్నిధిని ఒకచోట నిలిపి ఉంచడానికి ఆకారం అంటే మూర్తి కావలసి వచ్చింది. రెక్కలున్న కెరూబులు కావలసి వచ్చినాయి. మళ్ళీ ఆ మందస రూపము కావాల్సి వచ్చింది. కనుక ఈ మూర్తి స్థాపన అనేది దేవారాధనలో ప్రాముఖ్యమైనప్పటికీ, వాటికి ఆవల దైవశక్తిని మనం ఆరాధించాలి అనేది ఈ మోనోథిస్టిక్ రిలీజియన్లో ప్రధానంగా కనబడేది. ఇది ఫ్రైడిజం అన్న చూడు, తర్కానికి దానికి అతీతమైన దేవభావనని, దాని గురించి పౌలు చెబుతాడు. రైట్, 24 ఎక్కువ చెబితే మళ్ళీ వివాదం అవుద్ది, అక్కడికి మనం ఆపుదాం. మళ్ళీ నేను ప్రత్యేకంగా మనం చేసేది ఏంటంటే, అధ్యయనమే. అధ్యయనము విశ్వాసానికి విఘాతం కలిగించకూడదు. విశ్వాసం వ్యక్తిగతమైనది, అనుభవజన్యమైనది. అధ్యయనం పాండిత్యంలో నుంచి వస్తుంది, జ్ఞానంలో నుంచి వస్తుంది. అయితే అధ్యయన పాండిత్యము, అధ్యయన జ్ఞానము, అనుభవజన్యమైన దేవభావనను మరింత పటిష్టపరుస్తుంది. దాన్ని మనం ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. 24వ వచనం, ఈ కారణం చేత వాళ్ళు తమ హృదయ దురాశలను వెంబడించి తమ దేహాలను పరస్పరం అవమానపరుచుకునేలా దేవుడు వాళ్లను అపవిత్రతకు అప్పగించాడు. హృదయ దురాశ, దేహ అవమానము. హృదయ దురాశ, దేహ అవమానము. మళ్ళీ 2 ప్రాథమికమైన లక్షణాలు దేవ సృజనలో నుండి. దేవ సృజన అంటే నేను ఎప్పుడు సృష్టి కార్యాన్ని అలా ప్రస్తావన చేస్తూ ఉంటాను, మీ అందరికీ అలవాటనే అనుకుంటున్నాను. అంటే ఆదికాండపు ఆ తొలి పుటలలోనికి మనం వెళ్ళినట్లయితే, దేవ సృజనలో మానవాళి ఎదుర్కొన్న తొలి మీమాంస ఇదే. దేహ దురాశ లేక హృదయ దురాశ, దేహ అవమానం. హృదయ దురాశ, దేహ అవమానం. వెరీ సింపుల్. హృదయ దురాశ నిషిద్ధ ఫలాన్ని ఆరగించాలనే దానిలో వ్యక్తమైంది. చుట్టూ కావలసినన్ని ఫలవృక్షాలున్నా, తినేందుకు కావలసినవన్న మధుర ఫలాలున్న నిషిద్ధ ఫలం వైపే ఆ హృదయము దృష్టిని సారించింది. అది హృదయ దురాశ. హృదయ దురాశ ఫలితం ఏంటంటే దేహ అవమానం. ఆ వృక్ష ఫలాన్ని తిన్న మరుక్షణం తాము నగ్నంగా ఉన్నామనే అవమానానికి గురై ఆ నగ్నత్వాన్ని కప్పిపుచ్చుకునే ఆచ్ఛాదనను వారు వెతుకులాడారు. కనుక హృదయ దురాశ,
దేహ అవమానము, ఈ రెండు కూడా ప్రాథమికమైన పతన లక్షణాలుగా, అంటే మానవ నైతిక మానవ ఆస్తిక పతన లక్షణాలుగా ఈ రెండింటినీ కూడా మనం పేర్కొనవచ్చు. ఇక్కడ నగ్నత్వం సౌందర్యమా, నగ్నత్వం నైత్యమా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. సరే, అధ్యయనంలో ఊరకలా ప్రస్తావన చేసి దాన్ని వదిలేస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచి ఎలాగు మీరు ఈ దేహ అవమానానికి, హృదయ దురాశలో నుంచి జనించిన లేక హృదయ దురాశ ఫలితమైన దేహ అవమానాన్ని మరింత నైత్య స్థితికి మీరు దిగజార్చారు అనేవి మిగిలిన వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అట్టి వాళ్ళు దేవ సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించి సేవించారు. యుగాల పర్యంతం ఆయన స్తోత్రార్హుడిగా ఉన్నాడు. ఆమేన్. 26, 27 వచనాలను వ్రాయటానికి ముందు పౌలు మళ్ళీ ఆ దేవ ప్రాశస్త్యతను చెప్పడం కోసం దీనిని వ్రాస్తాడు. 25వ వచనాన్ని, దేవ సత్యాన్ని అసత్యానికి మార్చి, దేవ సత్యాన్ని అసత్యానికి మార్చి. ఇక్కడ సత్యము అంటే నిత్యము నిలిచి ఉండేది, నిరంతరము ఉనికిలో ఉండేది అని చెప్పుకున్నాం. మళ్ళీ అసత్యము అనంటే తాత్కాలిక సత్యమైనప్పటికీ స్థిరమైన ఉనికి లేనటువంటిది, క్షయమైపోయేది అని. కారణం ఏంటంటే పై వచనంలో మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? క్షయజీవుల రూపాలకు దేవత్వాన్ని మార్చివేశారు. అది క్షయజీవుల రూపానికి దేవత్వాన్ని మార్చారు. అక్షయుడైన క్రీస్తును కూడా మేము మూర్తిగా ప్రకటించడం లేదు. ధ్యానమూర్తిగానే ప్రకటిస్తూ ఉన్నాము, విశ్వాసమూర్తిగానే ప్రకటిస్తున్నాం, కానీ పూజామూర్తిగా మేము ప్రకటించడం లేదు అని చెబుతూ, కారణం ఏంటంటే ఆయన క్షయజీవి కాడు, ఆయన అక్షయజీవి. అక్షయజీవుడైన క్రీస్తును సైతము మేము మూర్తి ఆరాధనకు కేంద్రంగా చూపడం లేదు, ఆత్మ ఆరాధన కేంద్రంగానే మేము ప్రకటిస్తూ ఉన్నామని చెబుతూ, అప్పుడు దానికి దేవసత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించి సేవించారు. ఇక్కడ అధ్యయనంలో నేను గ్రహించిన ఒక భావన మీతో పంచుకుంటున్నాను. అధ్యయనంలో నుంచి సేకరించింది మాత్రమే. ఈ ప్రాకృతిక మూర్తి ఆరాధనకు మూలం అవ్యాచ్యమైన స్త్రీ పురుషుల సంబంధాలు అని చాలామంది అభిప్రాయపట్టాన్ని నేను అధ్యయనంలో నుంచి సేకరించడం జరిగింది. అంటే ఇక్కడ మళ్ళీ హృదయ దురాశ, దేహ అవమానము, దాని పరిణామము, దీన్ని చూద్దాం. హృదయ దురాశ, దేహ అవమానము, దాని పరిణామము. హృదయ దురాశ దేవత్వ ఆజ్ఞకు ప్రాకృతిక ఆశకు మధ్య తలెత్తిన మీమాంస. దేవత్వ ఆదేశం ఏంటంటే నిషిద్ధ ఫలాన్ని నీవు ఆరగించకూడదు అని. ప్రాకృతిక ఆశ ఏంటంటే సమృద్ధిలో ఉన్నా కూడా ఇంకా కావాలి అనే ఆ దురాశ. ఈ రెండింటిలో నుంచి ఆ హృదయ దురాశ జనించింది. దాని ఫలితం దేహ అవమానం. దేహ అవమానం అనేదాన్ని నన్ను క్షమించండి, అధ్యయనం కాబట్టి తప్పగా చెప్పాల్సి వస్తుంది. దేహ అవమానం తరువాత పరిణామం ఏంటంటే ఆ స్త్రీ పురుషుల సంయోగం, లేకపోతే స్త్రీ పురుషుల ఏకత్వం, అది అనివార్యం అన్నమాట. అక్కడ నుంచి ప్రారంభమైంది. ఎప్పుడైతే వారు ఇరువురుగా ఉండక ఏక శరీరులవుదురు అని ఆ ప్రత్యేకమైన ఆదేశం ఇచ్చిన తర్వాత ఈ ఏకత్వాన్ని ద్విలింగానికి పరిమితం చేయకుండా ఏకలింగానికి వక్రీకరించడం జరిగిందో అక్కడ నుంచి, అంటే ఆ చర్యలో నుంచి ఈ మూర్తి ఆరాధన ఆరంభమైనది అని ఎక్కువ మంది అధ్యయనకర్తలు చెబుతూ ఉంటారు. అక్కడికే ఆపేస్తున్నాను. అందుకనే తుచ్చమైన కోరికలకు దేవుడు వాళ్ళను అప్పగించాడు. వాళ్ళ స్త్రీలు కూడా స్వాభావిక ధర్మాన్ని కాదని సహజ వ్యతిరిక్త ధర్మాన్ని అనుసరించారు. 27 కూడా చదువుతున్నాను. అలాగే పురుషులు కూడా స్త్రీ సంబంధిత స్వతసిద్ధ ధర్మాన్ని కాదని పురుషులతో పురుషులు అవ్యాచ్యమైనది చేస్తూ తమ తప్పిదానికి తగ్గ ప్రతిఫలం పొందుతూ ఒకరి పట్ల ఒకరు కామతప్తులయ్యారు. దాని గురించి
ఎక్కువ విశ్లేషణ చేయటానికి నైతికంగా నేను ఇష్టపడటం లేదు. కానీ అధ్యయనంలో మీరు గూగుల్లోనికి వెళ్ళి హోమోసెక్సువాలిటీ ఇన్ ఏన్షియంట్ రోమన్ ఎంపైర్ అని మీరు కొడితే అక్కడ వస్తుంది. అదే పదం హోమోసెక్సువాలిటీ ఇన్ ఏన్షియంట్ గ్రీక్ అని కొడితే దాని వివరణ వస్తుంది. చిత్రం ఏమంటే ఈజిప్ట్లో ఈ తరహా నైత్య స్థితి చాలా తక్కువగా ఉండటాన్ని అధ్యయనంలో నేను చూచాను. సో ఇంతకు మించి బుక్లో రాయడానికి ప్రయత్నం చేస్తాను, దాన్ని లైవ్లో చెప్పడానికి నాకు మనసు అంగీకరించడం లేదు కనుక ఇక్కడతో ఆపుతున్నాను. స్వతసిద్ధమైన స్వాభావికమైన ధర్మాలకు విరుద్ధంగా భౌతికంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా దేవుడు ఖండించాడు. కారణం ఏంటంటే నీ జననంలో అంటే ఒక స్పెషల్ స్పీసీగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను సృజించటంలో లేక స్త్రీ పురుష లింగభేదంలో సృష్టించడంలో నా దేవ సంకల్పము వేరుగా ఉన్నది. కానీ మీ హృదయ దురాశ, దేవ అవమానము ఈ రెండు మిమ్ములను పతనంలోనికి తీసుకుని వస్తుంది అని హెచ్చరిస్తాడు. రేపు రోమాపత్రిక తొలి అధ్యాయం చివరి భాగాన్ని అధ్యయనం చేసుకుందాం. అందాక సెలవు.